హలో ఫ్రెండ్స్, నేను వచ్చి ఇప్పుడు ప్రాడక్ట్ డెలివరీ చేస్తున్నాను. డెలివరీ యాప్ అది అన్నిట్లకన్నా చెప్పాలంటే బెస్ట్. చాలా నేను స్విగ్గీ చేసిన, జొమాటో, ఇంకా ర్యాపిడో, ఓలా, యూబర్, ఇంకా డెలివరీకి సంబంధించిన చాలా చేసిన. అన్నిట్ల కన్నా ఇది చాలా బాగుంది సార్. మీరు కూడా చేసి చూడొచ్చు. ఇప్పుడు రైడర్స్ ఎవరైతే ఉన్నారో ఒకవేళ వీడియో చూస్తే చాలా బాగుంది. టోటల్ అన్నింటి కన్నా బెస్ట్ ఎర్నింగ్ ఇది. మనకి కిలోమీటర్కి మినిమం 10 రూపాయలు, 7 కిలోమీటర్లు అయినా కూడా కిలోమీటర్కి 10 రూపాయలు దాకా వస్తుంది. ఇప్పుడు 5 కిలోమీటర్లు అయినా మనకు మినిమం 50 రూపాయలు, 50 రూపాయలు వస్తుంది. 40 రూపాయలు దాకా వస్తుంది. అదే ఇప్పుడు మనకు వేరే దాంట్లో అయితే స్విగ్గీ, జొమాటో, ఈ ర్యాపిడో, ఓలా, ఊబర్కి అయితే రావు. అంత 5 కిలోమీటర్లకి 40 రూపాయలు వస్తాయి ఏ దాంట్లో. దీనిలో కంపల్సరీ 50 రూపాయల పైన వస్తుంది మనకు. ఇది చాలా బాగుంది అన్నట్టు యాప్. చాలా తక్కువ మందే చేస్తున్నారు దీనిలో. ఇంకా పెరిగొచ్చు ఇంకా ఫ్యూచర్లో. ప్రస్తుతానికి అయితే బాగుంది. కరెక్ట్ మనం 12 గంటలు చేసిన వరకు 2,000 రూపాయలు ఈజీగా వస్తాయి దీనిలో. 12 గంటలు ఉంటే చాలా, 400 పెట్రోల్ పోతుంది. అంటే స్కూటీ నాది యాక్టివ్ కాబట్టి నాకు 400 పెట్రోల్ అవుతుంది. 200 కిలోమీటర్లు తిరుగుతాయి, 1600 మిగులుతాయి అన్నట్టు 12 గంటలు చేస్తే. ఇంకా మనం అంతలోపు చేయలేదు. చేసుకున్న వాటికైతే 2 ఈజీగా త్వరగా అయిపోతాయి. 12 గంటలు. స్విగ్గీ, జొమాటోలో అయితే 18 గంటలు ఉండాలి. 17 గంటలు, 16-17 గంటల దాకా వాడాల్సి వస్తుంది. ఉండాలి ఆన్లైన్లో. ఇవన్నీ చాలా రిస్క్లో ఉంటాయి మిగతా యాప్లు. చాలా దీంతో పోలిస్తుంటే ఇది చాలా బెటర్. అన్నిటితో పోలిస్తుంటే చేయాలంటే సరే చేసుకోండి. ప్లే స్టోర్లో యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది వీడియోస్ ఉంటాయి కొన్ని, అవి ట్రైనింగ్ వీడియోస్ చూసిన తర్వాత వాళ్ళు అవుతుంది కాల్ వస్తుంది మనకి పోర్టల్ నుంచి. వాళ్ళు చేస్తారు అప్పుడు. నేనైతే చేసినాను. అంటే నాకు మినిమం 150 రూపీస్ వస్తాయి. నేను ఇప్పుడు 5 అవర్స్ అయింది చేయబట్టి 600 అప్పు అయిపోయింది నాకు వచ్చేసి. అదిలో 2 చిన్న ఆటలు పడ్డాయి కానీ 600 అబో అయింది. 520 ఆల్రెడీ. ఇప్పుడు ఒక 120 రూపీస్, 130, 650 దాకా వస్తుంది అన్నట్టు అమౌంట్. ఇంకా 5 అవర్స్ డ్యూటీ అయింది పెట్టినా. మార్నింగ్ 9కి ఎక్కా, మధ్యలో 2 అవర్స్ బ్రేక్ తీసుకొని మళ్ళీ కూడా స్టార్ట్ చేశాను అనమాట. టోటల్గా 5 అవర్స్ ఆన్లైన్లో ఉన్నాను అనమాట. ఇప్పుడు ఈ ఆర్డర్ మాదాపూర్కి పడ్డది. ఇక్కడ మన కూకట్పల్లి నుంచి మాదాపూర్కి పడ్డది. 11 కిలోమీటర్లు పడ్డది. 145 రూపాయలు. మనకు వచ్చేసి 110 అబోవ్ దాకా వస్తుంది. వాళ్ళు కమిషన్ కూడా 20 రూపీస్ తీసుకుంటారు అంతే. 100కి 20 రూపీస్ కమిషన్ తీసుకుంటాడు టోటల్. చాలా తక్కువ, అసలు బాగుంటుంది. ఇంకా మార్నింగ్ అయితే ఒక ఆర్డర్ పడ్డది. ఇంకా సుచిత్ర సైడు అక్కడనే సుచిత్ర లోకల్గా 2 ఆర్డర్లు పడ్డాయి, చిన్న చిన్న ఆర్డర్లే. మళ్ళీ అక్కడ నుంచి ఇంటికి వచ్చేసి మళ్ళీ ఇప్పుడు కూకట్పల్లి నుంచి మాదాపూర్కి పడ్డది. చాలా బాగుంది అన్నట్టు చేసుకునే వాళ్ళకు. కాకపోతే నాన్ స్టాప్ ఉంటుంది, ఆర్డర్స్ అయితే ఉంటాయి, బాగుంటాయి. కూర్చోవాలంతే. కూర్చోలేక ఎక్కువసేపు చేయలేకపోతున్నాం అంతే. ఒక 8 అవర్స్ వరకు చేస్తున్నాం. ఒక 12-1300 వరకు చేసుకుంటున్నాం అంతే. ఇంతకుముందుకి 15-17 గంటలు చేసా. స్విగ్గీలో బాగా చేసా. అప్పుడు 16 గంటలు చేశా డైలీ. నాకు బాగా ఎఫెక్ట్ పడ్డది చేసిన దానివల్ల. బాగా ఎఫెక్ట్ పడ్డది. ఇప్పుడు చేయలేకపోతున్నా అసలు. నేను 10-12 గంటలు కూడా కూర్చోలేకపోతున్నా. 8 అవర్స్ కూర్చొని మస్తు అయిపోతుంది. అందుకే ఎక్కువ దీని మీద కూడా డిపెండ్ అయి ఉండొద్దు. ఏదో జస్ట్ పార్ట్ టైం కూడా ఎంచుకోవాలి. కానీ
దీని మీద డిపెండ్ అయితే ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకప్పుడు 15 గంటలు 16 గంటలు కూర్చున్నామని ఇప్పుడు దాంట్లో సగమే కూర్చుంటున్నాం. అసలు 8 గంటలే కూర్చోడానికి అసలు అవ్వట్లేదు. ఇంత పెయిన్స్ వస్తున్నాయి. జస్ట్ పార్ట్ టైం కోసం చేయాలనుకుంటే చేసుకోవాలి. కొంత చాలా మంది చేస్తున్నారులే, ఇంకా అలవాటు అయిపోయింది వాళ్ళకు కూడా. ఇంకా నాకైతే పెద్ద ఎక్కువ రిస్క్ తీసుకోలేదు ఇప్పుడు కాబట్టి ఇంకా ఈ పనుల మీద తిరిగా చాలా ఇబ్బంది అవుతుంది. ఆల్మోస్ట్ అట్లా చేస్తున్నా కంటిన్యూగా. కొన్ని బ్రేక్స్ అవుతున్నాయి. తర్వాత ఒక వారంలో 3 days ఇట్లా చేస్తున్నాం అంతే. సరిగా అవ్వట్లేదు, తిరగడానికి ఇబ్బంది అయిపోతుంది. అట్లా మీరు ఎవరైనా చేయాలంటే చేసుకోండి. ఇది పార్ట్ టైంగా బాగుంటుంది. ఫుల్ టైం చేస్తా అంటే కొంచెం రిస్క్ అవుతుంది. చేసుకోవచ్చు, పైసలు వస్తాయి అంతే, కానీ ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. అది కూడా చూసుకోండి. అమౌంట్ వచ్చి క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది దీంట్లో. అట్లా ఆన్లైన్ కూడా వచ్చి ఉంటాయి. మినిమం 100 రూపీస్ మనం ఉంచాలి దాంట్లో. అంటే -100 వచ్చేంత వరకు ఉండదు. 100 మైనస్ ఇప్పుడు 80-90 రూపీస్ 50 రూపీస్ ఉన్నప్పుడే కట్టేసుకోవాలి మనం. 100 వచ్చిందనుకో వాడు ఆపేస్తాడు. మళ్ళీ 1-2-3 hours బ్రేక్ ఉంటుంది అంట. నేను ఇప్పటివరకు కాలేదు నాకు. నేను ఒక 50 రూపాయలు మైనస్ పడంగానే కట్టేస్తుంటా, లేదంటే ఇమీడియట్లీ కట్టేస్తున్నా. 10 రూపాయలు పడ్డా 20 రూపాయలు పడ్డా కట్టేస్తూనే ఉంటారు. మనకి ఏదైనా ఆన్లైన్ పేమెంట్ అయినందుకు దాంట్లో 100 రూపాయలు ఇస్తాడు. మిగతాది మనం డ్రా చేసుకోవడానికి అవకాశం ఇస్తాడు. డైలీ 1-2 times ఉంటుంది డ్రా చేసుకోవడానికి. 1 time అనుకుంటా, నేను కూడా ఎప్పుడు చేయలేదు. 1 time చేశాను డ్రా. ఓన్లీ 300 రూపీస్ ఉంటే 200 రూపీస్ వస్తే 100 రూపీస్ దాంట్లో ఉంచుకుంటాడు. మళ్ళీ మనకు వచ్చే ఆర్డర్కి దాంట్లో కమిషన్ కట్ చేసుకుంటున్నాడు. అట్లా 20 రూపీస్ ఎట్లా కట్ చేసుకుంటే 20 రూపాయలు దాన్ని ఉంచుకొని కట్ చేసుకుంటాడు. లేకపోతే మైనస్ ఇస్తాడు, మైనస్ కట్టాలి మేడం. 100 రూపాయల దాకా అయితే ఉంచొద్దు, మైనస్ ఇస్తే ఆపేస్తాడు. బాగుంటుంది అమౌంట్. లాంగ్ ఆర్డర్లు పడతాయి. ఇప్పుడు 50 కిలోమీటర్లు అంటే అనుకో 700 రూపాయలు వస్తాయి. 700 రూపాయలలో మనకి 580 దాకా వస్తాయి. మినిమం 550-580 రూపీస్ వస్తాయి లాంగ్ ఆర్డర్స్. ఇప్పుడు మనకు ఇక్కడ కూకట్పల్లి నుంచి తుక్కు కూడా పడుతుంటుంది ఆర్డర్. 50 కిలోమీటర్ల పైన వస్తుంది కాబట్టి మనకు అమౌంట్ వచ్చేస్తుంది అన్నట్టు. తుక్కు కూడా కానీ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి, సంగారెడ్డి ఆ రూట్లో 50 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే పట్టదు నాకు. అయితే మీకు ఎంతవరకు వేస్తుందో తెలియదు. మన లాస్ట్ ఆర్డర్స్ డిస్టెన్స్ 50 కిలోమీటర్లు అయితే వేసిండు. బాగుంది, అమౌంట్ మంచిగా వచ్చింది. అట్లా కంటిన్యూ 4 అట్లా బాగుంటుంది. వేయడు కంపల్సరీ 150, 200, 250, 300 ఈ అమౌంట్లో కంపల్సరీ వేస్తాడు డైలీ. కంపల్సరీ మనకు అన్ని రకాలుగా ఆర్డర్లు వస్తూనే ఉంటాయి. 70 రూపాయలు, 80 రూపాయలు, 150, 250, 350, 450 ఇట్లా 500, 600 డైలీ పడుతుంటాయి ఈ ఆర్డర్లు. ఇవన్నీ కంపల్సరీ వేస్తూనే ఉంటాడు డైలీ. మనం ఒక 12-13 గంటలు ఉంటే చాలు 2000 రూపాయలు కొట్టుకోవచ్చు మంచిగా చేసుకుంటే. బాగుంటుంది. వేరే దాంట్లో అయితే అసలు వాళ్ళు 12 గంటలు ఉంటే స్విగ్గీలో 700 వస్తుంది, 700-800 వస్తాయి. 12 గంటలు వస్తాయి. జొమాటోలో కూడా అంతే. ఇది టైమింగ్స్ కూడా ఏముండదు. ఓన్లీ మన ఇష్టం ఉన్నప్పుడు ఆన్ చేసుకోవచ్చు. అంటే టైమింగ్స్ అంటే మార్నింగ్ 7:30 నుంచి అట్లా పడవచ్చు ఆర్డర్. నేను 7:30 నుంచి స్టార్ట్ చేసినాను. నైట్లో వాడు ఉంటాను నైట్ 10 లోపు అంతే. మార్నింగ్ 7 to ఈవినింగ్ 8 వరకు అయితే నాన్ స్టాప్ ఆర్డర్లు ఉంటాయి. 8 తర్వాత మళ్ళీ తక్కువ ఉంటాయంట ఆర్డర్స్. నేను ఎప్పుడు చేయలేవు. మార్నింగ్ ఎక్కేది 9 లోపు ఎక్కుతా, 7 to 9 మధ్యలో ఎక్కి మళ్ళీ ఈవినింగ్ 7 లోపే దిగేస్తాను. అట్లా ఇంకా మధ్యలో బ్రేక్ తీసుకుంటాం కాబట్టి లంచ్ బ్రేక్ అట్లా తీసుకుంటే గంట టైం పోతుంది అన్నట్టు. అట్లా ఉంటుంది అన్నట్టు. పోర్టల్ అన్నిట్ల కన్నా బెస్ట్ యాప్ అంటే పోర్టలే. ఇప్పుడు ఉన్న అన్నిట్లో కన్నా నడుస్తున్న దాంట్లో యాప్స్ అన్ని డెలివరీ యాప్స్లలో ఎవరైనా చేసుకోవచ్చు. కాకపోతే రిజిస్ట్రేషన్ అవ్వాలి, ఇదంతా చాలా టైం తీసుకుంటాడు. నేను ఇది ఆల్రెడీ జాయిన్ అయ్యి దీంట్లో 1 year అయిపోయింది. 1 year నుంచి యాప్ ఫోన్లోనే ఉంచుకొని దాన్ని ఎప్పుడైతే ఆన్లైన్ చూసుకుంటూ ఉంటే
లాస్ట్ లో ఒక 1 month బ్యాక్ కాల్ వచ్చింది, ఫోటో యాక్టివేషన్ అయింది. అవునా, అదే రోజు మేము వెళ్ళాలనుకున్నాం, ఆఫీస్కి వెళ్దాం అనుకున్నాం, వెళ్ళలేదు. ఇంకా అప్పుడే ఫోన్ వచ్చింది, ఇంటికి రాగానే ఫోన్ వచ్చింది. ఏమో అదే రోజు యాక్టివేషన్ అయింది, ఆర్డర్స్ కూడా పడ్డాయి. ఇంకా ఆ రోజు చేయలేదు, నెక్స్ట్ రోజు నుంచి చేస్తున్నాం. నేను ఆఫీస్ వచ్చి మనకు ఒకటి అది సికింద్రాబాద్ కాంకాల్ టెంపుల్ ఉంది కదా, దాని ఆ లైన్ లో కిమ్స్ హాస్పిటల్, బాంబే హోటల్ చౌరస్తా, కిమ్స్ హాస్పిటల్ లైన్ లో ఉంటుంది ఇది కోటర్ ఆఫీస్. అక్కడికి వెళ్తే డైరెక్ట్ గా జాయినింగ్ అవ్వచ్చు మంచిగా. 400 రూపీస్, 400 తీసుకుంటాడు అమౌంట్. 400 బ్యాగ్, టీషర్ట్, హెల్మెట్ ఇస్తాడు. మనకి 3 కంపల్సరీ ఉండాలి. ఫోటో అడుగుతుంది, ఏది మిస్ అయినా ఆర్డర్స్ సరిగా ఇయ్యడు. కంపల్సరీ 1 time మిస్ అయినా సరే, నాకు 1 time మిస్ అయినా అసలు ఆర్డర్లు ఇవ్వలేదు. మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి ఇక్కడ 2 గంటలు వెయిట్, 2-3 గంటలు వెయిట్ చేసి ఆల్మోస్ట్ వెయిట్ చేస్తే అప్పుడు ఇచ్చింది అన్నట్టు నాకు ఆర్డర్స్. హెల్మెట్ ఏదో ఒకటి మిస్ అయినా, బ్యాగ్ మిస్ అయినా, టీషర్ట్ మిస్ అయినా ఆడ ఏం చేశానంటే ఆర్డర్ పడ్డప్పుడు సెకండ్స్ పెడతాడు, 10 సెకండ్లు పెడతాడు ఆర్డర్కి. ఆ 10 సెకండ్ల తర్వాతనే మనం యాక్సెప్ట్ చేయాలి, అంతలోపు వేరే వాడు చేసుకుంటాడు ఆర్డర్. పడ్డప్పుడు కూడా నార్మల్గా ఉన్నప్పుడు కూడా ఆర్డర్ తీసుకోవాలంటే ఎంబడే ఫాస్ట్ టచ్ చేస్తూనే ఉండాలి. టచ్ మీద సింబల్ చూపిస్తుంది, ఆ సింబల్ మీద టచ్ చేస్తూనే ఉండాలి. హ్యాండ్ సింబల్ చూపిస్తుంది. ఒక 2 ఫస్ట్ లైన్ వెళ్ళిపోతుంది, 2 lines వస్తాయి. ఫస్ట్ లైన్ వెళ్ళిపోయిన తర్వాత సెకండ్ లైన్ లో చేయి సింబల్ వస్తుంది, మన హ్యాండ్ సింబల్. ఆ సింబల్ మీద టక్క టక్క వస్తూనే ఉండాలి, స్పీడ్ కొట్టాలి, లేదంటే ఆర్డర్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇది చాలా కేర్ఫుల్గా ఉండాలి ఆర్డర్ తీసుకోవాలంటే కూడా. దీంట్లో ఇంకా ఏమైనా మిస్టేక్ అయిందనుకో, 6 seconds ఇచ్చిందనుకో, ఆ సెకండ్స్ పూర్తయిన తర్వాత మనకు ఆర్డర్. అందులో ఎవడో కూడా చేస్తాను, అసలు ఆర్డరే కాదు, నాకు అసలు పడదు ఆర్డర్స్. అట్లా నేను చాలా టైం వేస్ట్ చేసిన ఒక 2 days. ఇంకా సక్క చూసి ఇంకా ఆర్డర్ అక్కడనే పడ్డది. ఆఫీస్ సైడ్ పడితేసరికి అక్కడనే ఆఫ్ చేసుకొని పోయి మార్నింగ్ అక్కడనే మొత్తం క్లియర్ చేపించేసి, ఇది 10 గంటలకు ఓపెన్ అవుతుంది, ఈవినింగ్ 7 వరకు ఉంటుందంట. మార్నింగ్ అయితే 10కి వెళ్తాడు, ఓపెన్ అవుతుంది ఆఫీస్ వర్క్స్. బాగుంటుంది, ఎవరైనా సరే చేయాలనుకుంటే చేయండి. ఇవన్నీ ఇప్పుడు డైలీ చేసే వాళ్ళకైతే ఇది బెస్ట్ అనిపిస్తుంది. జొమాటో, స్విగ్గీ చేసే వాళ్ళు అయితే చాలా రిస్క్ పడుతున్నారు పాపం అందరూ. దీంట్లో అయితే చాలా రిస్క్ ఉంది చెప్పాలంటే. ఈ స్విగ్గీ, జొమాటోలో అసలు రీచ్ అవ్వదు. ఆ రీచ్ అవ్వ ఇట్లా లాస్ట్ ఆర్డర్ దూరం వేస్తాడు. నేను అట్లనే ఆపేసిన, ఎంత చేసినా అసలు ఆ టార్గెట్ అవ్వనివ్వట్లేదని ఇంకా నాకు నచ్చలే, నేను చేయట్లేదు. బాగానే చేసిన, ఒక 1 year స్విగ్గీ చేసిన, 1 year జొమాటో చేసిన. మధ్య మధ్యలో ఇవి ర్యాపిడ్, ఊబర్ ఇవన్నీ పెడుతుంటాం. ఇప్పుడు దీంతో పాటు ఊబర్ కూడా చేస్తాను అనమాట. మధ్యలో ఒకసారి ఆర్డర్ పడలేదనుకో, ఎటన్నా లాంగ్ పోతే అప్పుడు ఊబర్ ఆన్ చేస్తా. అవి కూడా పడుతుంటాయి మనకు మధ్య మధ్యలో చిన్న ఆర్డర్స్. దూరం వేరే మనకి ఒక్కొక్కసారి పడవు, వేరే కొన్ని ఏరియాలో పోటర్ ఆర్డర్స్ పడవు అన్నట్టు. ఆ ఏరియాలో ఏం చేస్తాం, మనం ఊబర్ ఆన్ చేస్తాం. అప్పుడు వేరే ఆర్డర్ పట్టుకొని ఇటు సిటీలోకి వచ్చేస్తాం. అక్కడ అమౌంట్ వస్తే మనం టైం వేస్ట్ కాకుండా ఉంటుంది అన్నట్టు. అట్లే ఫ్రెండ్స్, ఇది రోజు నేను చేసిన వీడియో అయితే ఇది. నేను మొబైల్ తోటి చేశాను వీడియో, కొంచెం డిస్టర్బెన్స్ ఉండొచ్చు. తర్వాత ఇంకా మంచిగా ట్రై చేస్తాను వీడియో రావడానికి. ప్రస్తుతానికి అయితే మొబైల్ తోటి తీస్తున్నాను కాబట్టి. ఇది ఇప్పుడు ఆర్డర్ ఇవ్వాలన్నట్టు నేను స్క్రీన్ షాట్ పెడతాను, ఎంత అమౌంట్ చేశాను, ఏ ఆర్డర్కి ఎంత వచ్చింది అమౌంట్ లాస్ట్లో. ఇవి ఆర్డర్స్ అయిపోయినాక నేను స్క్రీన్ షాట్ తీసి అప్పుడు పెట్టాను అన్నమాట వీడియో. టోటల్గా మీకు ఎంత ఎర్నింగ్ అనేది చూసుకోవచ్చు స్క్రీన్ షాట్లో. నేను లిస్ట్ పెడతాను అన్నమాట, ఈరోజు చేసిన వర్క్ నేను. అది ఓకే ఫ్రెండ్స్, మరి